నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అంతర్జాతీయ స్థాయిలో ఆదాని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొని దాదాపు వారం రోజులు అవుతోంది. ఎప్పుడైతే ఈ ఆదాని వ్యవహారం బయటకు వచ్చిందో మరి అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్బిఐలో ఇతని పేరు కూడా నమోదు చేయబడింది అన్న ఆరోపణలు వచ్చాయో ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయారు. ఇది జరిగి వారం రోజులు అవుతుంటే ఇప్పుడు వచ్చి ఆయన తాజాగా దీనిపై ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆ ప్రెస్ మీట్లో కూడా ఇటు సెక్కీతో కావచ్చు, లేదు అంటే ఆదానితో కావచ్చు చేసుకున్న ఒప్పందాల వల్ల నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలను ఆదా చేసి పెట్టాను అని మాట్లాడటం జరుగుతోంది. మరి దీని గురించి ఆయన ఏ విధంగా మరి రాష్ట్రానికి ఆదా చేశారు, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఇన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కాన్మల్లి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఆదాని ఇష్యూ వారం రోజుల క్రితం దాదాపు 10 రోజులు అవుతున్నట్టుంది బయటకు వచ్చింది. ఇప్పటికీ పార్లమెంట్ రోజు ఈ విషయం మీదనే దద్దరిల్లుతోంది. సో ఆయన చెల్లెలు షర్మిల కావచ్చు, ఇటు మిగతా వాళ్ళందరూ కూడా సిపిఐ, సిపిఎం ఈ పార్టీల వాళ్ళు కూడా అందరూ కూడా స్పందించడం జరుగుతోంది. తీరా అంతా అయిపోయి వారం రోజులు గడిచాక ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను 1,00,000 కోట్ల రూపాయలు సెక్కీతో ఒప్పందం వల్ల నేను మిగిలిచాను, ఇదిగో దీనికి సాక్ష్యాలు ఇక్కడే ఉన్నాయి, ఇదంతా కేంద్రం ద్వారానే చేశాను, కేంద్రం చేయమంటేనే చేశాను అని చెప్తూ వస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? అదే సంపద సృష్టి అంటే అంత ఆరోపణ కూడా ఆయన సంపద సృష్టిగా భావించి చెప్పడం మనకి కనిపిస్తోంది ఆ ప్రెస్ మీట్లో. మీరేం చెప్తారు ఆయన గురించి? ఒకటమ్మా, ఇవాళ నిద్ర లేచినట్టున్నాడు. ఇవాళ కుంభకర్ణుడు ఏదో 6 నెలలకు ఒకసారి పడుకోవడం, 6 నెలలకు నిద్ర లేవడం అని చెబుతారు కదా. బహుశా ఇవాళ లేచాడు అంటే ఏం లేదు, ఈ 10 రోజుల నుంచి కూడా తర్జన భజన, దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి ఏంటని చెప్పి ఎవడో ఒకడు ఇతనికంటే అపర మేధావులు ఉన్నారు కదా, ఇతని చుట్టూ అపర మేధావులే ఉన్నారు కదా, దగ్గర 60-70 మంది మరి సలహాదారులు. అపర మేధావి ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడు, ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి చదువుతున్నాడు. మీరు చూశారు, మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఒకడు చూశాడు. ఈ ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి అంటున్నాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనకుండా సో కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి అని అంటున్నాడు. సో అంటే ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడు, ఏదో మాట్లాడేస్తున్నాడు. రెండోది ఏంటంటే ఏదో ₹2.49 తీసుకొచ్చి ఏదో పెద్దగా ఈయన ఏదో ఒక అద్భుతం చేసినట్టు, ఏదో సంవత్సరానికి 4,400 కోట్లు లెక్కన 25 సంవత్సరానికి 1,10,000 కోట్లు అవుతుంది. అది అంటే అంతే కదా, 4,400 into 25 1,10,000 crores. అది ఆదాయం సృష్టించడం అంట, అది సంపద సృష్టించడం అంట. అసలు అంటే ఇతను ఏ విధంగా ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, దేంట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, లెక్కలోనా, సైన్స్లోనా, సోషల్ స్టడీస్లోనా, లేకపోతే కరప్షన్లోనా, సేవింగ్స్లోనా, లేకపోతే అసలు దుర్మార్గాల్లోనా, అన్యాయంలోనా, అక్రమాల్లో తెలియట్లేదు నాకు. సో సేవింగ్స్ అన్నదా, ఇప్పుడు నువ్వు ఉంటావమ్మా, నువ్వు ఒక చోటుకి వెళ్తావు, ఒకడు 100 రూపాయలు చెబుతాడు ఒక వస్తువుని. సో నువ్వేదో కింద మీద పడి బార్గెన్ చేసి ఒక 5 రూపాయలు 10 రూపాయలకో ఒక డిస్కౌంట్ మాట్లాడుకుని కొనుక్కుంటావు. అంటే అక్కడ ఏం చేసావు, నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ 100 రూపాయలు నువ్వు స్పెండ్ చేయకుండా 10 రూపాయలు సేవ్ చేసుకున్నావు. దాన్ని ఏమంటారు? సేవింగ్స్ అంటావు, పొదుపు. సో అంతేగాని అది నీకు ఆదాయం కాదు కదా, అది వచ్చి నీకు సంపద సృష్టి కాదు కదా. సంపద సృష్టి అంటే ఏంటి? నువ్వు 100 రూపాయలు నీ దగ్గర ఉంటే ఆ 100 రూపాయలు నువ్వు రోల్ చేసి ఏదైనా ఒక వ్యాపారం చేస్తే ఒక 110 రూపాయలు లేకపోతే 120 రూపాయలు లేకపోతే 100కు 100 సంపాదిస్తే అది సంపద సృష్టి, అంతే కదా. ఒక మూలధనం పెట్టి, ఒక క్యాపిటల్ పెట్టి, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి దానిపైన ఏదైనా నువ్వు ఒక సంపాదిస్తే అది సంపద సృష్టించడం, అంతే కదా. సో ఈ అపర మేధావి ఏం చెబుతాడు, ఆ విధంగా నేను సేవ్ చేశాను, అంతకుముందు 5 రూపాయలు చిల్లర ఉండేది, సో దాన్ని బట్టి ఒక సంవత్సరానికి 4,400 కోట్లు ఇంటూ 25 years వేసుకుంటే, ఇప్పుడు 25 years ఏదో వాళ్ళేదో ఇతన్ని ఉద్ధరించడానికి, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి 25 years మనకి అదే రేట్ ఇస్తా అన్నారు. దాన్ని బట్టి చూడండి నేను ఎంత సంపద సృష్టించానని చెబుతాడు ఈ అపర మేధావి. యాక్చువల్గా అది ఒక కామన్ పాయింట్. ఇది ఈ సోలార్ ఇండస్ట్రీలో ఒక రెన్యూబుల్ ఎనర్జీ దాంట్లో ఒక కామన్ ఏంటంటే, మనం 25 years బిజినెస్ చేస్తే కానీ, ఈవెన్ నేనైనా మీరైనా ఒక సోలార్ ప్రాజెక్ట్ పెడితే, సో మనకి 25 yearsకే మొత్తం బైబ్యాక్, మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో అది రాగలుగుతుంది. సో అంత డ్యూరేషన్ ఉండగలిగితే, నిలబెట్టుకోగలిగితేనే మళ్ళీ
మనం ఏదైతే పెట్టుబడి పెడతామో అది మనకి వెనక్కి మళ్ళీ వస్తుంది. సో దానివలన ఆ డ్యూరేషన్ పెట్టుకుంటారు. అదేదో ఇతని కోసం 25 ఏళ్ళు అదాని ఏదో ఇతనికి స్పెషల్గా నీకు కాబట్టి 25 years సిల్వర్ జూబిలీ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పినట్టు, సో నాకు కాబట్టి మా అదాని కాబట్టి మాకు ఇచ్చాడు గిఫ్ట్ అన్నట్టుగా మాడుతున్నాడు. యాక్చువల్గా 25 years అన్నది అది బైబ్యాక్ టైం. అది అప్పటికే మనకి ఈ ఓవర్ హెడ్స్ అన్నీ పోయి మనం పెట్టిన పెట్టుబడి పెట్టి మనకు లాభాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కడు కూడా అది గ్రీన్కో తీసుకోండి, టాటా తీసుకోండి, లేకపోతే రిలయన్స్ తీసుకోండి, లేకపోతే వేల్స్పన్ తీసుకోండి, మైత్రా తీసుకోండి, మహీంద్రా సస్టైన్ తీసుకోండి. సో ఎనీ ప్లేయర్స్ ఇన్ ద కంట్రీ, ఈవెన్ వారి సోలార్ కానీ ఎవరైనా కూడా ఈ విధంగా చేస్తారు. రెండోది, అదే 10 ఏళ్ల క్రితం 1 మెగావాట్ పెట్టాలంటే సోలారు, ఇది 1 మెగావాట్ పెట్టాలంటే ఇంక్లూడింగ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్, ల్యాండ్ కాస్టు, మన ఎక్స్పెండిచరు, మన మొత్తం అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అన్నీ కూడా ఆ రోజున 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. అది ఫిక్స్డ్ సోలార్కి. అలా కాకుండా మూవబుల్ కూడా ఉంటుంది, అంటే ఎటు ఈ సన్ రైజ్ ఉంటే అటు తిరుగుతూ ఉంటుంది అది. సో దానికి అయితే ఇంకా 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా అయ్యేది, అంటే 8 కోట్లు ఖర్చు అయ్యేది. సో ఇప్పుడు ఏంటంటే అప్పట్లో ఏంటంటే చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉండేవారు. దీనికి సంబంధించిన కేబుల్స్ కానీ, ఇన్వర్టర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఆ ప్యానెల్స్ కానీ, ఆ సోలార్ ప్యానెల్స్ కానీ, దానికి సంబంధించిన ఆ యొక్క ఎంఎంఎస్ స్ట్రక్చర్ చేసేవాళ్ళు చాలా తక్కువ ప్లేయర్స్ ఉండేవారు. రెండోది ఏంటంటే అప్పట్లో ఈ యొక్క ట్యాక్స్లు కూడా ఎక్కువ ఉండి, ఇంపోర్ట్ డ్యూటీలు కూడా చాలా ఎక్కువ ఉండి. సో మనం చైనా నుంచి ప్రతి ప్లేయర్ కూడా అప్పట్లో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాడు. ఎందుకంటే జర్మనీ వాళ్ళది వచ్చి చాలా కాస్ట్లీ, అంటే వాళ్ళది క్లౌడీ క్లైమేట్. వాళ్ళది జర్మనీ ఎప్పుడు మూసి ఉంటుంది, క్లౌడీ క్లైమేట్. బట్ ఆ క్లౌడీ క్లైమేట్ కూడా ఆ యొక్క సూర్యరశ్మిని ఒడిసి పట్టుకునే విధంగా వాళ్ళ ప్యానెల్స్ అంత ఎఫిషియన్సీ ఉంటుంది. బట్ చైనీస్కి ఆ ప్యానెల్స్కి ఆ కెపాసిటీ లేదు. సో కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చైనీస్ కొంచెం అందుబాటులో ఉంటుంది కాబట్టి చైనీని ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీలు అన్నీ కలిపి పడి చివరికి ఆ రోజుల్లో కాస్ట్ ఏంటంటే 10 years బ్యాక్ ఏంటంటే 1 మెగావాట్ పెట్టాలంటే ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అన్నీ కలిపి 6 నుంచి 7 కోట్ల రూపాయలు అయ్యింది. ఈ రోజున ఎంతమ్మా? ఆఫ్టర్ ఆల్ 2,75,00,000 నుంచి మ్యాక్సిమం 3 crores, వితిన్ 3 crores మొత్తం అంతా వచ్చేస్తుంది 1 మెగావాట్. సో మరి అటువంటి పరిస్థితుల్లో మరి అది దాంట్లో వింతేముంది? సో రెండోది, ఇదే అదాని ₹99 గుజరాత్లో సప్లై చేస్తూ మరి ఇక్కడ మాత్రం ₹2.49 ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? ఎందుకు అంత తేడా? ఎందుకు అంత 50 పైసలు తేడా వస్తుంది? అంతే కదా, మనం ఆలోచించవలసిన పరిస్థితి అదే కదా. రెండోది, ఈ యొక్క అప్పటికి ఈ అదానికి ఈ సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పెషాలిటీ కూడా లేదు. ఇప్పుడు తన ఫ్యాక్టరీ పెట్టాడు, గుజరాత్లో ఫ్యాక్టరీ కూడా ఉంది, తనకు ఓన్ ఫ్యాక్టరీ. ప్లస్ వారి అనేవాడు కూడా అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు. సో తనకు కావాల్సిన తన రిక్వైర్మెంట్ ప్యానెల్స్ అన్నీ ఇప్పుడు కూడా అదాని చేసుకుంటున్నాడు, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు. కాబట్టి దానికి సబ్సిడీస్ ఉన్నాయి, ట్యాక్సెస్ లేవు, ఏమీ లేదు. ప్యానెల్ కాస్టింగ్ కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇంపోర్టెడ్ చేసుకుంటే నువ్వు ఆ షిప్లో తేవడానికో, ఫ్లైట్లో తేవడానికో, కార్గోలో తేవడానికో అది ఒక ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. అక్కడ ప్యాకేజింగ్ ఛార్జెస్ అవి ఇవి ప్లస్ ఆ ట్యాక్సెస్ అవి ఇవి. సో మళ్ళీ చాలా అవుతుంది. మళ్ళీ పోర్ట్ నుంచి మళ్ళీ మనకు కావాల్సిన ప్లేస్కి ఇప్పుడు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చాలామంది చేస్తున్నారు. ప్లస్ అదాని కూడా తన సొంత ప్యానెల్ చేసుకున్నాడు. తను ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు పెడుతున్నాడు అక్కడంతా కూడా చేస్తున్నాడు. కాబట్టి మరి ఆంతర్యం ఏంటి? ఇవన్నీ కూడా కాకి లెక్కలు, బోడి లెక్కలు అనమాట. సో చేయవలసిందల్లా చేసేసాడు. ఇప్పుడు ఒకటేమ్మా, మనలాగా దేనికి పడితే దానికి స్పందించి అవాకులు చవాకులు పలికేది అమెరికన్ గవర్నమెంట్ కాదు. అథెంటిక్గా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా, తప్పు జరగకుండా వాళ్ళు ఏ మాటలు మాట్లాడరు. రెండోది ఏంటంటే, తన దేశానికి సంబంధించిన కొంతమంది ఇన్వెస్టర్సు ఇక్కడికి దగ్గర 17,000 కోట్ల రూపాయలు అదానిలో పంప్ చేశారు. సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యుఎస్ గవర్నమెంట్ మీద ఉంది. ప్లస్ ఇదే అదాని కంపెనీ అమెరికన్ గవర్నమెంట్లో అక్కడ లిస్టింగ్ అయింది. లిస్టింగ్ అయిన కంపెనీ అయినప్పుడు వాళ్ళు కంపల్సరీ మానిటర్ చేస్తారు. షేర్ ప్రైస్ ఎలా ఉంది, వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది, ఫండ్స్ ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి, ఏం చేస్తున్నారని. ఎందుకంటే మన ఇండియాలో లాగా ఎవడో పెట్టాడు, వచ్చాడు, తీసుకెళ్ళాడు, వాడిపోతే పోయిందిలేని ఇలాగ ఇక్కడేమి
ప్రభుత్వ అధినేతలు ఉండరు, ప్రభుత్వ అధికారులు ఉండరు. అక్కడ ప్రతి పైసా కూడా వాళ్ళ కంట్రీకి సంబంధించిన కూడా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని వాళ్ళు కాపాడవలసిన బాధ్యత ఆ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు, ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క అండర్ యొక్క వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియలోనే భాగంగానే వీళ్ళిద్దరూ కూడా దొరకడం జరిగింది. అండ్ ఇంకోటి సార్, ఇక్కడ కేంద్రమే మాకు లేఖ రాసిందని చెప్పి కొన్ని లెటర్ను ఒకటి డిస్ప్లే చేసి మాట్లాడుతున్నారు. కానీ గతంలో మనం చూసాము, విద్యుత్ శాఖ మంత్రి మొరబెట్టుకున్నారు పీపీఏలు రద్దు చేయొద్దని చెప్పి. 20 ఏళ్లకు కుదుర్చుకున్న పీపీఎల్ను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు అని చెప్పి కూడా మనం రద్దు చేసి ఇట్లా సెక్కితో ఒప్పందాలు కుదుర్చుకున్నారని విన్నాం. మరి దానిపైన స్పందించలేదు. అంటే మనం చూసాము జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతిదీ కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో అన్నీ రద్దు చేయటం. సో ఈ అంశంపై ఇటు షర్మిల గారు కూడా స్పందించడం జరిగింది. మరి ఇదంతా చెప్పే బదులు ఆవిడ అన్నట్టు నువ్వు అవినీతిపరుడు కాకపోతే నీ బిడ్డల మీద ప్రమాణం చేయమని అడిగింది. సో దానిపైన ఆయన ఏం స్పందించిన దాఖలైతే కనిపించట్లేదు. ఎలా చూడొచ్చు అంటారు మరి? సో డెఫినెట్గా అమ్మ, అతను రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేసాడో చూసాం మనం. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ పేరుతోటి ప్రతి దాంట్లోనూ స్కామే. ప్రతి దాంట్లో అమ్మ పేపర్లు, పెన్నులకి స్కామ్ చేశాడు. తిన్న పప్స్ విషయంలోనూ స్కామ్ చేశాడు. షర్బత్తుల్లో స్కాము, స్నాక్స్లో స్కాము. అలాగే తాడేపల్లి ప్యాలెస్కి ఎంత ఖర్చు పెట్టాడో చూసాం మనం. అలాగే అక్కడ కట్టుకున్న ప్యాలెస్, కడప విమానాశ్రయంలో స్కాము. అసలు ఎటువంటి ఒక్క ఇది లేకుండా వాళ్ళకి పేమెంట్లు ఇచ్చేశారు. అలాగే వైజాగ్లో అక్కడ ప్యాలెస్ కట్టాడు, అది ఋషికొండ, అది టూరిజం అంటాడు. ఇప్పుడు టూరిజం అంటే అమ్మ ఎవడన్నా ఒకడిద్దరు వెళ్తారు అక్కడికి? ఒకడిద్దరు కాదు కదమ్మా, కొన్ని వందల మంది, వేల మంది వెళ్తారు. అప్పుడు ఎలా ఉండాలమ్మా? కొన్ని వందల రూములు అక్కడ కావాలి. వీడు కట్టిందేమో వీడి పేరున ప్యాలెస్ కట్టుకుని, అంటే బొంకనప్పుడు కూడా అది సమంజసంగా ఉండాలి. ఏదైనా అబద్ధం చెబితే కూడా నమ్మశక్యంగా ఉండాలి. ఇప్పుడు అంటే వాళ్ళందరూ వస్తే ఆ ప్యాలెస్లో చేపలు వేసి కింద పడుకోబెడతావా నువ్వు? సో నువ్వు అంత కాస్ట్లీగా నువ్వు 25 లక్షలు 30 లక్షలు పెట్టిన కమోడ్లో వాళ్ళని కూర్చోబెట్టి, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి మీరు చూస్తూ ఇక్కడ ఈ యొక్క న్యాచురల్ కాల్స్ మీరు ఫినిష్ చేసుకోమని చెబుతారా? మరి ఈ న్యాచురల్ కాల్స్ ఒకటి ఫినిష్ చేసుకున్నప్పుడు వీళ్ళందరూ మరి ఉగ్గబట్టు కూర్చోవాలా, లేకపోతే వీళ్ళందరూ అక్కడ కింద కూర్చుంటారా? సో ఇదంతా కూడా ఏంటంటమ్మా, ఏదో సామెత చెబుతారు చెప్పి వినేవాడు ఏదో వెర్రి పుష్పం అవుతానంట, చెప్పేవాడు ఎన్ని కథలన్నా చెబుతాడంట. అలాగా జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలకు కానీ చేతలకు కానీ ఎక్కడా పొంతం లేదు. స్కామ్ చేశాడు కాబట్టి ఇప్పుడు సాధారణ ఒక ఆరోపణ వస్తే ఎమ్మటే గంటకి రియాక్ట్ అవుతారు, లేదా ఈవినింగ్ రియాక్ట్ అవుతారు, మర్నాడు రియాక్ట్ అవుతారు. 10 రోజుల తర్వాత ఇప్పుడు నిద్రలేసి ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఏదో ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలుకుతూ ఏదో సత్యహరిశ్చంద్రుడిలాగా ఈ నీతి వాక్యాలు వల్లిస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఏదో అనుకుందాం, కొంతమంది భక్తులు ఉంటారు, అతనికి సంబంధించిన భక్తులు ఉంటారు, మూఢభక్తులు, అంధభక్తులు, కులం పేరుతోటి, మతం పేరుతోటి అతన్ని విశ్వసించేవాళ్ళు, అతన్ని నమ్మేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏదో నమ్మారు అనుకుందాం, వాళ్ళు కూడా ఇప్పుడు నమ్మట్లేదు. ఎందుకంటే ఇది ఆరోపణలు వచ్చింది ఎక్కడి నుంచి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఇక్కడున్న ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో పక్క రాష్ట్రమో చేయలే, స్వయాన అమెరికా ఒక అగ్రరాజ్యం చేసింది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చేసుకున్నారు. ప్లస్ అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్న విద్యుత్ శాఖ మంత్రి గారు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓపెన్గా చెప్పారు, ఈ విధంగా చేశారు, ఇది నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి. ఇవన్నీ అర్ధరాత్రిగా జరిగిన ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు అని చెప్పారు. సో ఏదేమైనా ఏదో ఘనత సాధించినట్టు దాన్ని మళ్ళీ మసిపూసి మారడిగా చేసి ఏదో అంటే నేను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ఒకసారి నమ్మారమ్మా, నీ అగ్గులకి, నీ ఆలింగనాలకి, నీ ముద్దులకి ఒకసారి పడ్డారు. ఆ తర్వాత నువ్వెంత రోతగాడివో, నువ్వెంత కిరాతకుడివో, నువ్వెంత దుర్మార్గుడివో ప్రజలకు తెలిసి వచ్చింది. ఇంకా కూడా నమ్ముతారు, నేనేది చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకోవడం అవివేకం. సో మడం తిప్పను మాట తప్పను అనేవాడు సో ఒక టంగ్ టెస్టర్ లాంటి ఇతను. అసలు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి ఏదేమైనా జరిగింది వాస్తవం, ఇదని కాదు. ఇప్పుడు నేనేం చెబుతానంటే అంత ఆగమేఘాల మీద నువ్వు అమూల్ డైరీని ఇక్కడ ప్రమోట్ చేయడానికి నీ యొక్క సొంత ఇంట్రెస్ట్ లేకుండా, నీ స్వలాభం లేకుండా అమూల్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టావు? అంటే ఇక్కడ డైరీలు లేవా? ఎన్నో ఉన్నాయి కదా, తిరుమల డైరీ ఉంది, లేకపోతే హెరిటేజ్ డైరీ ఉంది, ఇంకా ప్రైవేట్ చాలా డైరీస్ ఉన్నాయి, చాలా డైరీలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్కి సంబంధించినవి ఉన్నాయి, కోఆపరేటివ్ డైరీస్ ఉన్నాయి. అంటే ఇట్లా మనకి ఇక్కడున్న డైరీలని, ఇక్కడున్న పారిశ్రామికవేత్తలందరినీ నాశనం చేసి అంత అమూల్కి లబ్ధి చేకూర్చడానికి నువ్వేనా గాంధీ మహాత్ముడువా? లేకపోతే గాంధీ మహాత్ముడు ఆత్మీయ నీ కల్లో కనబడి మా అమూల్ డైరీని వచ్చి నీకు ఇక్కడ పెట్టమని చెప్పాడా?
సో అక్కడ కూడా నీ ఈడెన్ ఎజెండా ఉంది, అక్కడ కూడా నీ స్వార్థం ఉంది, అక్కడ కూడా నీ స్వలాభం ఉంది. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు లాభాల్లో నడుస్తుంది, కష్టపడి నవయుగ వాళ్ళు చేసుకున్న పోర్ట్ని అదానికి అప్పచెప్పేశావు. అదేవిధంగా దుగ్గరాజపట్నం రాజుగారి పోర్టు దాన్ని అప్పచెప్పేసేసావు, రూపాయి అప్పు లేదు ఆ రాజుగారికి. ఈ విధంగా ఒక్కోటి కూడా అదాని వసూలు చేసేసావు. అంటే ఇంకొకటి కూడా అమ్మ, బయట చాలామంది పారిశ్రామికవేత్తలు, బయట చాలామంది వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకునే విషయం ఏంటంటే అసలు చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఇతను ఏదైతే ఇక్కడ అంతా దోచేశాడో దోచిని ఆల్రెడీ కొన్ని విదేశాల్లో దాచుకున్నాడు. ఇంగ్లాండ్లో ఆస్తులు ఉన్నాయి, వేరే కంట్రీస్లో ఆస్తులు ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, అక్కడ రియల్ ఎస్టేట్లో చేస్తున్నారు, ఇటలీలో ఉన్నాయని చెబుతున్నారు. ఇది కాకుండా మళ్ళీ అటు నుంచి మళ్ళీ రూటింగ్ చేసి వేరే మనుషుల ద్వారా ఇక్కడ తీసుకొచ్చి దాన్ని వైట్ చేసి ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్లో పెట్టాడు అంటున్నారు. బహుశా నాకు అనుమానం ఏంటంటే ఇప్పుడు చాలామంది చెప్పి దాన్ని బట్టి చూస్తే నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఈ 17,000 కోట్లు కూడా అటువంటి తోవకు సంబంధించిందా, ఇటు నుంచి అటు తీసుకెళ్ళి అటు ఇలా తీసుకొచ్చాడా అంటే కేవలం ఇక్కడ అదాని అనేవాడిని అడ్డంగా నిలబెట్టి తను చేస్తున్నాడా? ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అయినా వేరే సోలార్ అయినా ఇప్పుడు 2013లో ఉన్న కంపెనీ అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తర్వాత ఇన్ని వేల కోట్ల ఆర్డర్లు ఎలా ఇచ్చావు? ఇంత వేల కోట్ల ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేయడానికి అతనికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్థిక శక్తి వచ్చింది. అతని వెనకాల కూడా ఇతనే ఉన్నాడు అంటారు. అతను అడ్డం పెట్టి కూడా కొన్ని వేల ఎకరాల భూమి కొట్టేశారు, ఆ సోలార్ పార్క్ ఈ సోలార్ పార్క్ అది ఇది అని చెప్పి అంటారు. సో ఏదేమైనా ఇప్పుడున్న ఈ ఉమ్మడి ప్రభుత్వం ఇది మేనవేషాలు లెక్కెట్టకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాగే అవాకులు చవాకులు పేలుతుంటే ఇవి వింటూ కూర్చోకుండా దీని మీద నిజంగా చెప్పాలంటే దీని మీద ఒక ప్రత్యేకమైన ఒక నిఘా పెట్టి దీనికి ఒక ప్రత్యేకమైన ఒక డిపార్ట్మెంట్ అలొకేట్ చేసి దీనికని కావాలంటే ఒక మంత్రిత్వ శాఖని ఒకరిని నియమించి జగన్ అవినీతి మీద అన్ని రంగాల్లో ఎక్కడెక్కడ జరిగిందో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ యొక్క కొట్టేసిన డబ్బుల్ని ఆ కొట్టేసిన ల్యాండ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఖజానాకి వాటిలన్నింటినీ జమ చేసి ఏదైతే ఈ రోజున ప్రామిస్ చేసిందో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా కింద మీద పడతా ఉన్నారు. ఎందుకంటే ఖజానాలో రూపాయి లేదు, వాటిని ఫుల్ఫిల్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఒక్కొక్క స్కీము చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ పరిధిలో ఏదో విధంగా. సో అది ఇతోధికంగా ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డిని కేవలం ఏదో విమర్శించడం, కామెంట్లు చేయడం, కేవలం ఇదేంటంటే మీరు నేను మాట్లాడుకోవడం, పత్రికల్లో రాయడం కాకుండా ఈ యాక్షన్స్ ఉండాలి, అతని నుంచి రికవరీ ఉండాలి. అదేవిధంగా అతన్ని ఈ కేసులన్నీ ప్రూవ్ చేసి కఠినంగా శిక్షించాలి. సో ఇప్పటికీ కూడా చాలామంది ఇన్వెస్టర్స్, చాలామంది ఇండస్ట్రియలిస్టులు కూడా ఈ జరుగుతున్న అవినీతి, ఆ రోజున 5 ఏళ్లలో జరిగిన భోగవతం, ఆ బెదిరింపులు, ఆ కక్ష సాధింపులు, ఆ తర్వాత ప్రతి వాడి దగ్గర 50% షేర్లు అడగడం, ప్రతి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఎన్నిటి వలన కూడా ఇంకా కూడా మేనమేషాలు లెక్కెడతా వెళ్దామా వద్దా అని చెప్పి అటు ఇటు ఊగిసలాట్లో ఉన్నారు. కాబట్టి ఆ ఊగిసలాడిపోయి ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ భవిష్యత్తు బాగుండాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి యొక్క గ్యాంగ్ని కూడా కఠినంగా శిక్షించి మెయిన్ రికవరీ ఇంపార్టెంట్ అమ్మ. రికవరీ చేస్తేనే ప్రజల్లో నమ్మకం వస్తుంది, అలాగే కొంతమంది పారిశ్రామికవేత్తల్లో నమ్మకం వస్తుంది, ఇన్వెస్ట్మెంట్లో నమ్మకం వస్తుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో లేదంటూ లేదమ్మా. ఇటు ప్రకృతి వనరులు కానీ అంత పెద్ద లాంగెస్ట్ బీచ్ ఉంది మనకి, అంత సముద్ర తీర ప్రాంతం కూడా ఉంది. కాబట్టి సో డెఫినెట్గా దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్వెస్టర్లు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చే వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ విధంగా భరోసా కలిగే విధంగా ఈ ఉమ్మడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ కంటి తుడుపు తిరుసులుగా ఏదో కేవలం పేపర్లోను స్టేట్మెంట్లోను శ్వేతపత్రాలతో సరిపెట్టుకోకుండా యాక్షన్ రూపంలో ఉండాలని మీ ద్వారా నేను ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.